దీని గురించి మాట్లాడతా. అవునమ్మా, తెలుసమ్మా, మీ కష్టం తెలుసు, నేనేం కాదనట్లేదు. అవును, కరెక్టే. కానీ ఏం చేద్దాం, గత 5 సంవత్సరం మన ప్రభుత్వం లేదు, అన్ని హఠాహఠగా ఆపేశారు. సో కొంత సమయం ఇవ్వండి, ఖచ్చితంగా కష్టపడదాం, దాని గురించి ఆలోచిద్దాం, మాట్లాడదాము. నువ్వు చెప్పావు కదా, నాకు ఏదైతే పల్లెల్లో ఇది ఉన్నాయో, అప్పుడు ఎన్టీఆర్ స్వగృహ అనుకుంటా, దాని కింద ఏదైతే ఇల్లు వచ్చాయో, అదే విధంగా మున్సిపాలిటీలో చూసినామంటే నాకు టిట్కో ఇల్లులు ఉన్నాయి. మనవన్నా 1, 2 ప్రతి గ్రామానికి ఉన్నాయి. ఆడ ఏకంగా నాకు 6,000 ఇల్లులు ఉన్నాయి తాడిపత్రిలో ఒకటే దగ్గర. అవన్నీ ఇంతవరకు పూర్తి కాలేదు. ఖచ్చితంగా ఈ 2 సమస్య పైన మాత్రం నేను మరొకసారి ముఖ్యమంత్రి గారితో, మంత్రి గారితో మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ.